అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, అయితే కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని. కేఫా అంటే పేతురు భక్తుడు. ఈయన అంతియోకయకు వచ్చినప్పుడు అపరాధిగా తీర్చబడ్డాడు. ఎందుకు అపరాధిగా తీర్చబడ్డాడు అంటే 14వ వచనంలో చెబుతాడు, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకోలేకపోయిన నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా అన్నాడు. ప్రభునందు ప్రియులారా, అందరి ఎదుటనే చెబుతా ఉన్నాడు. దేని విషయంలో? సువార్త సత్యం ప్రకటిస్తున్నాడు, కానీ క్రమముగా నడుచుకోలేకపోతున్నాడు. ఇప్పుడు పేతురు ఎవరు అంటే అపోస్తులుడు. అయినప్పటికీ క్రమముగా నడుచుకోకపోతే దేవుడు ఎవరి ద్వారానైనా హెచ్చరిక తప్పకుండా చేస్తాడు. హల్లెలూయా. పౌలు భక్తుడు మరి ఇక్కడ పేతురు భక్తుడిని ప్రశ్నించే స్థితిలో ఉన్నాడంటే పౌలు భక్తుని యొక్క ఆత్మీయ అంతస్తు ఏ స్థితిలో ఉంటుందో మనం అంచనా వేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మనము కూడా ప్రతి విషయంలో క్రమముగా నడుచుకోవడము నేర్చుకోవాలి. ఇప్పుడు పిల్లలు క్రమశిక్షణ లేరనుకో, తల్లిదండ్రులు బాధపడతారా? బాధపడరు. ఏం కాదులే అని వదిలేస్తారా? అట్లనే దేవుడు కూడా వదిలేయడు, చెబుతూ ఉంటాడు. కానీ కొంతమంది బయట ఇప్పుడు భౌతికంగా ఉంటున్న పిల్లలు వినరు, సంఘంలో ఉంటున్న పిల్లలు కూడా వినరు. మరి చెప్పడం మానేస్తారా తల్లిదండ్రులు? అది అక్కడ జరుగుతుంటుంది, ఇది ఇక్కడ జరుగుతుంటుంది. కానీ వయసు వచ్చినప్పుడు తప్పకుండా నేర్చుకుంటారని చెబుతారు తల్లిదండ్రులైనా, మరి ఇక్కడ ఆత్మీయ తల్లిదండ్రులైనా. వారు చెప్పేది ఏంటంటే భౌతికంగా తల్లిదండ్రులు సరే ఇప్పుడు నేర్చుకోలేకపోతున్నాడు కదా, ఇంకా రేపన్నా నేర్చుకుంటాడని ఉద్దేశాన్ని చెప్తారు. ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి అలానే ఉంటుంది. కానీ మార్పు అనేటిది జరగాలి. హల్లెలూయా. మార్పు అనేటిది సంఘం అంతట్లో జరగాలని మనం కోరుకున్నాలి, కానీ దానికంటే ముందు నా వ్యక్తిగత జీవితంలో జరగాలి అని కోరుకున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే నా వ్యక్తిగత జీవితంలో మార్పు అనేది సంభవిస్తుందో అప్పుడు మన ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. హల్లెలూయా. మరి ఆ క్రమంలోనే మరి దేవుడు ఒక చిన్న ప్రసంగాన్ని మనము విని మనం ముందుకు సాగుదాం. దేవుడిచ్చిన ఒక చక్కటి ఆలోచనను బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. అపోస్తులైన పౌలు భక్తుడు కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 28-29 వచనాలు చదువుతున్నాను, దయచేసి చిత్రించండి. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతోనూ మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. చదవబడిన లేఖన భాగము ద్వారా దేవుడు మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగములో పౌలు భక్తునికి ఒక గురి ఉన్నది. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి, సువార్తను విని సత్యము నమ్మి ప్రార్థన చేసి రక్షణ పొందిన ప్రతి విశ్వాసి, మారు మనసు పొంది రక్షణ పొందిన ప్రతి విశ్వాసి సంపూర్ణుడు కావాలి. హల్లెలూయా. దీని కొరకు ఆయన బోధిస్తూ ఉన్నాడట. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుషునికి మేము బుద్ధి చెప్పుచు అన్నాడు. ప్రతి మనుషునికి బోధించుచు. బుద్ధి చెప్పడము వేరు, బోధించడము వేరు. ప్రతి మనుషునికి బుద్ధి చెబుతున్నాడు, ప్రతి మనుషునికి బోధిస్తున్నాడు. ఎందుకు? గురి ఏంటి అంటే క్రీస్తునందు సంపూర్ణుని కావాలి.
ఒక క్రీస్తునందు సంపూర్ణుని చేయడమే పౌలు భక్తుని యొక్క గురి. అయితే పౌలు భక్తుని అనుసరిస్తూ నడుచుకుంటున్న భక్తుల యొక్క గురి కూడా ప్రతి భక్తుడు క్రీస్తునందు సంపూర్ణుడు కావాలి. హల్లెలూయా. ఈ కోణంలో పౌలు భక్తుడు ఎలాంటి ప్రయాస పడుతున్నాడో, పౌలు భక్తుడు సంపూర్ణులను చేయడానికి ఏం చేస్తున్నాడు? ఆయన పోరాటం చేస్తూ ఉన్నాడు, ప్రయాస పడుతున్నాడు. మళ్ళీ ప్రయాసవే కాదు, క్రీస్తు యేసునందు ప్రతి మనుషుడు సంపూర్ణుడు కావాలి. ఇప్పుడు ప్రభువునందు ప్రతి మనుషుని సంపూర్ణుని చేయాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంది? అసంపూర్ణులుగా ఉన్నారని అర్థం. ఈ అసంపూర్ణులుగా ఉంటున్న వారి విషయంలో పౌలు భక్తుడు పోరాటం చేస్తూ ఉన్నాడు. ఈ అసంపూర్ణులుగా ఉన్న వారి విషయంలో విధములు ప్రయాస కూడా పలు విధములు. పిల్లలు, మనం లోకములో ఉంటున్న వాటిని సంపాదించుకోవడానికి ప్రయాస పడతాము. కానీ పౌలన్న ఏమంటాడు? ప్రభువునందు మీ ప్రయాస అన్నాడు. హల్లెలూయా. ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండు అన్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చివరి వచనంలో. అంటే ప్రభువు కార్యాభివృద్ధి అందు ఆసక్తులు మీరు ఎందుకు కావాలి అంటే మీ ప్రయాస వ్యర్థము కాదు. ఎవరి అందు అంటే ప్రభువునందు వ్యర్థం కాదు. ప్రభువు అవతలను ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాస అంత వ్యర్థం అవుతుంది. కాబట్టి నువ్వు ప్రయాస పడాలి, అది ప్రభువునందు ప్రయాస పడాలి. నువ్వు పోరాటము చేయాలి, అది ప్రభువు నందే పోరాటము చేయాలి. నీ సొంత చిత్తమును జరిగించుకోవడానికి పోరాటం చేయద్దు, అది నిన్ను గాయపరుస్తుంది. ప్రియులారా, నీకు లాభము చేకూర్చదు. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రభువునందు ప్రయాస పడుతుంటావో, ప్రభువు కొరకు పోరాటం చేస్తుంటావో, అప్పుడు నీ జీవితము ఒక వెలుగుగా మారిపోతుంది లోకానికి. హల్లెలూయా. లోకమునకు మీరు వెలుగై ఉన్నారు అన్నాడు సంఘాన్ని. శిష్యులతో ఏం చెప్పాడు కొండ మీద ప్రసంగంలో? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, లోకమునకు వెలుగై ఉన్నారు. ఇప్పుడు లోకమునకు వెలుగుగా మనము కావాలి అంటే మనము ప్రియులారా ఒక మాదిరికరమైన జీవితాన్ని లీడ్ చేయాలి. ఒక మాదిరికరమైన జీవితాన్ని మనము జీవించాలి. ఎటువంటి మాదిరికరమైన జీవితము అంటే ఈ లోకములో ధనవంతులు ఎవరు ఉన్నారో వాళ్ళను మనం మాదిరిగా తీసుకొని జీవించడం కాదు ప్రియులారా. దేవునికి ప్రియులుగా ఎవరెవరైతే బ్రతికినారో వారి జీవితాలను మనము మాదిరిగా తీసుకోవాలి. హల్లెలూయా. పౌలన్నను మాదిరిగా తీసుకోవాలి, దావీదన్నను మాదిరిగా తీసుకోవాలి, పేతురును మాదిరిగా తీసుకోవాలి, అబ్రహామును మాదిరిగా తీసుకోవాలి. ప్రతి భక్తుడు దేవుడికి సన్నిహితులుగా బ్రతికిన ప్రతి భక్తుని జీవితాలను మనము మాదిరిగా తీసుకున్నప్పుడు మన జీవితంలో ఏవైనా మన జీవితంలో మనల్ని నష్టపరిచే లేదంటే దేవుని నుండి మనల్ని దూరము చేయాలని పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో మనము వారిని బట్టి మనము జాగ్రత్తగా ఉండగలుగుతాం. హల్లెలూయా. మనము ప్రార్థన విషయంలో తప్పిపోకుండా ఉండాలి అంటే ఏలియాలాగా ఆసక్తితో కూడిన ప్రార్థన చేయాలి. యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో ఏం చెప్తాడు? ఏలియా మన వంటి మానవ స్వభావము కలిగిన మనుషుడే, కానీ ఆయన ప్రార్థన చేయగా ఆకాశము తన వర్షం ఇవ్వలేదు అంటాడు. ప్రభునందు ప్రియులారా, అంటే ప్రార్థన విషయంలో ఏలియాను మాదిరిగా తీసుకోవాలి. సత్యమును స్థిరపరిచే విషయంలో ఏలియాను మాదిరిగా తీసుకోవాలి. దేవుని నమ్మే విషయంలో అబ్రహాము ఏ విధంగా నమ్మినాడు అలా మాదిరిగా తీసుకోవాలి. దేవుణ్ణి స్తుతించే విషయంలో దేవునితో అన్యోన్యత కలిగి జీవించే విషయంలో దావీదును మాదిరిగా తీసుకోవాలి. దేవుని దగ్గర అడిగి పొందుకునే విషయంలో అనేక మంది భక్తులను గురించి మరి విశ్వాస వీరుల గుంపును గురించి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూస్తాం. వారందరినీ మనం మాదిరిగా తీసుకోవాలి. వారు మనకు మాదిరిగా ఉండులాగున్న దేవుడు వారి గురించి వ్రాయించి పెట్టాడు. వీళ్ళందరినీ మాదిరిగా తీసుకున్నప్పుడే మనము సంపూర్ణులము కాగలుగుతాం. ఈ సంపూర్ణులము కావడానికి అపోస్తులైన పౌలు భక్తుడు వీరి గురించి పోరాటం చేస్తా ఉన్నాడు, ప్రయాస పడుతున్నాడు. ఎవరి గురించి? కొలస్సీ సంఘము గురించి. కొలస్సీ సంఘము ఎటువంటి సంఘము అంటే దయచేసి చూడండి, 1వ అధ్యాయము 4వ వచనము.
క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువు యేసుని యొక్క తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అన్నాడు. ఈ కొలసి సంఘము క్రీస్తు యేసునందు విశ్వాసము కలిగిన సంఘము. పరిశుద్ధులందరి మీద వీరికి ఉన్న ఏమున్నది? ప్రేమ ఉన్నది అన్నాడు. ఈ సంఘము ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే, ఇలా ఉన్నారు బాగానే ఉంది, కానీ ఇంతవరకు ఉంటే సరిపోదు, మీరు సంపూర్ణులు కావాలి, మీరు సంపూర్ణులు కావాలి, మీరు సంపూర్ణులుగా మిమ్మల్ని చేసి నిలబెట్టడానికి నేను పోరాటం చేస్తున్నాను, బుద్ధి చెబుతున్నాను, జ్ఞానమును ఉపదేశిస్తున్నాను అని పౌలు భక్తుడు చెబుతున్నాడు. వీరి గురించి ఆశిస్తున్న విషయాలు ఏంటి అంటే 9లో చూసినట్లయితే, మొదటి అధ్యాయం 9వ వచనంలో, అందుచేత ఈ సంగతులు వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. ఏమన్నారండి? సంపూర్ణమైన జ్ఞానము వీరికి ఉండాలని ఆశిస్తున్నాడు, ఆత్మ సంబంధమైన వివేకము గలవారుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. అదేవిధంగా ఆయన చిత్తమును పూర్ణమున గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములో ప్రభువును సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత స్థుతులు చెల్లింపవలెనని దేవుని బట్టి బతిమాలుచున్నాను. ఎన్నో విషయాలు చూడండి. మనము ఎలా ఉండాలని కోరుకున్నాలంటే ఏదో ఒక 2 విషయాలు చెప్తాం, కానీ ఇక్కడ పౌలన్న చెబుతున్న విషయాలు చూడండి. శ్రేష్టమైన విషయాలను వీరి నుండి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. ఇలా మీరు జీవించాలి, ఇలా మీరు జీవించాలి అని ఎందుకు చెబుతున్నాడంటే, ఇలా మీరు జీవించడానికి ఒక కారకుడు ఉన్నాడు. ఎవరు ఆయన అంటే, ప్రభునందు ప్రియులారా, ఎపఫ్రా 7వ వచనములో చూసినట్లయితే, ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుడిని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి అన్నాడు. హల్లెలూయా. ఎపఫ్రా వీరికి నేర్పించారట. అదేవిధంగా ఎపఫ్రా వీరి కొరకు ప్రార్థనలు కూడా చేస్తా ఉన్నాడు. అదే కొలసి పత్రిక, దయచేసి కొలసి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో చూసినట్లయితే, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును కూర్చిన సంపూర్ణాత్మ నిశ్చత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకును తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. హల్లెలూయా. ఇతడు ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థనలో పోరాటం చేస్తున్నాడు. దేని గురించి? మీరు సంపూర్ణులు కావాలి. హల్లెలూయా. యాకోబు భక్తుడు కూడా చెబుతాడు, యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ లోకములో తమ్ముడుగా జన్మించిన యాకోబు భక్తుడు చెప్తాడు, మొదటి అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, మీరు సంపూర్ణులను అనునాంకులను ఏ విషయములో కొదవలేని వారునై ఉన్నట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి అన్నాడు. అంటే మనము సంపూర్ణులము కావాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే అసంపూర్ణులముగా ఉన్నాం. మనము సంపూర్ణులము కావాలి. దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్న విషయం ఏంటంటే, ప్రభునందు ప్రియుల రక్షణ పొందిన ప్రతి విశ్వాసి సంపూర్ణుడు కావాలి. ఈ కొలసి పత్రికలో ఏ విషయాలను పౌలు భక్తుడు కాంక్షిస్తున్నాడో ఈ కొలసి సంఘము నుండి, అవన్నీ వీరిలో కలగాలని ఏ విధంగా కోరుకుంటున్నాడు? దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మన నుంచి ఏమేమి కోరుకుంటున్నాడు? మనము 9వ వచనంలో, అయితే ఈ సంగతులు వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మీరు సంపూర్ణ జ్ఞానాత్మ సంబంధమైన వివేకము గలవారును. చూడండి ప్రియులారా, ఇవన్నీ రాయబడిన 12వ వచనంలో రాయబడిన విషయాలన్నీ మన నుండి దేవుడు కోరుకుంటున్నాడు.
దీని కొరకు ఏం చేస్తున్నాడు? పౌలన్న బుద్ధి చెప్పినట్టుగా దేవుడు మనకు బుద్ధి చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. పౌలన్న వీరికి బుద్ధి చెప్పాడు. జ్ఞానముతోనూ బుద్ధితోనూ మీకు బోధించుచున్నాను అన్నాడు కదా. అదేవిధంగా అపోస్తుల కార్యములో కూడా చెబుతాడు. 3 సంవత్సరాలు ఎఫెసు సంఘమును గురించి రాత్రింబవళ్ళు కన్నీరు విడిచుచు మానక నీకు బుద్ధి చెప్పి తిని అంటాడు 20వ అధ్యాయంలో. అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో చెబుతాడు. 3 సంవత్సరాలు కన్నీళ్లు విడిచుచు మానక ఎందుకు బుద్ధి చెప్పినాడంటే ఎఫెసు సంఘం కూడా సంపూర్ణం కావాలి, గలతీ సంఘము సంపూర్ణులు కావాలి, కొలసి సంఘము సంపూర్ణులు కావాలి, తెస్సలోనికే సంఘం సంపూర్ణులు కావాలి, ఫిలిప్పి సంఘము సంపూర్ణులు కావాలి, అల్వాల సంఘము కూడా సంపూర్ణులు కావాలి. ఇది దేవుని యొక్క గురి పిల్లలు. వారందరూ సంపూర్ణులు కావడానికి అనేక విధాలుగా దేవుడు బోధించాడు కదా. మనకు కూడా దేవుడు బోధిస్తూ ఉంటాడు. ప్రభునందుల ప్రియులారా చూడండి, ఎఫెసీ పత్రిక దయచేసి 4వ అధ్యాయము 11వ వచనము 12వ వచనము చదువుదాం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగున వరకు ఆయన ఈలాగో నియమించెను. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆయన ఈలాగూ నియమించెను. మనం ఒకే స్థితిలో ఉండడానికి వీల్లేదు. రక్షణ పొందిన మనమందరము నిరంతరము ఏం చేయాలి? ఎదుగుతూ ఉండాలి. కానీ ఆనాడు హెబ్రీ సంఘం ఎదగలేకపోయినారు. మొట్టమొదటిగా రక్షణ పొందిన విశ్వాసులు వాళ్ళు. పేతురు ప్రసంగించగా 3000 మంది రక్షణ పొందారు కదా. ఆ గుంపే ఈ హెబ్రీ సంఘము ప్రియులారా. వాళ్ళు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠంలో కూడా మీకు మరలా బోధింపవలసి వచ్చెను అన్నాడు. రక్షణ పొందిన వెంటనే మనము సంపూర్ణులము కాలేము. కానీ రక్షణ పొందిన విశ్వాసి ప్రతి ఒక్కరూ విధిగా సంపూర్ణుని కావాలన్న గురితో బ్రతకాలి. అప్పుడు దేవుడు చిందించిన రక్తమునకు విలువ కట్టిన వారం అవుతాం, విలువ తెచ్చిన వారం అవుతాం. అప్పటి వరకు మనము దేవుని రక్తమును, దేవుని శరీరమును రక్తమును మనము చులకనగా ఎంచిన వారం అవుతాం. ఆయన మరణమును చులకనగా ఎంచిన వారం అవుతాం. కాబట్టి రక్షణ పొందిన ప్రతి విశ్వాసి విధిగా సంపూర్ణుడు కావాలి. ఏ సంపూర్ణుడు? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. హల్లెలూయా. ఈ క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనలో ఎప్పుడు వస్తుంది అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని చేత బోధింపబడ్డప్పుడు వస్తుంది. ఆయనలో నిలిచున్నప్పుడు వస్తుంది. ఆయన సంపూర్ణుడై ఉన్న దేవునిలో మనం ఎప్పుడైతే అంటు కట్టబడతామో ఆయన సారము మనలోనికి వస్తుంది. ద్రాక్షావళిని నేను తీగలో, మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవడు యందు నిలిచి ఉంటున్నా వాడు బహుగా ఫలించును. అంటే దేవుడు ఏ విధంగా ఉంటున్నాడో ఈ అంటు కట్టబడిన వ్యక్తి, నిలిచిన వ్యక్తి దేవునిలో నిలిచి ఉంటే సరిగ్గా అప్పుడు ఈ వ్యక్తి కూడా ఫలిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సంపూర్ణులము కావాలి. సంపూర్ణులము అయ్యే క్రమంలో ఇంకొక విషయం చెబుతున్నాను. సంపూర్ణులము అయ్యే విషయములో సంపూర్ణులము కాక మునుపే సంపూర్ణులముగా సాగిపోతున్న క్రమములో ఇతరుల కొరకు మనము ప్రార్థన చేసే వారముగా ఉండాలి. ఇతరుల కొరకు మనము పోరాటము చేసే వారముగా ఉండాలి. ఈ ఎపఫ్రా అదే చేశాడు. ఎపఫ్రా పౌలు భక్తునితో పాటు సేవ చేస్తా ఉన్నాడు. నా తోటి యోధుడు అన్నాడు. దయచేసి ఆ కొలసీ పత్రిక చూడండి. కొలసీ పత్రిక 12వ వచనము 4:12 మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గురించిన సంపూర్ణాత్మ నిశ్చత గల వారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడు మీ కొరకును తన ప్రాణము ప్రార్థనలలో పోరాడుచున్నాడు.
ఇతడు ఏం చేస్తున్నాడట? పోరాటము చేస్తా ఉన్నాడు. అంటే ఇంకా ఈయన సంపూర్ణుడు కాకమునపే ఇంకా మీరందరూ సంపూర్ణులు కావాలని ఇది ఎందుకు చేస్తా ఉన్నాడు అంటే, ప్రభునందు ప్రియులారా, మనం ఏదైతే ఒక వ్యక్తి గురించి మనము ప్రార్థన చేస్తామో ఆటోమేటిక్గా ఆ లోపాలు మనలో ఉంటే ఆ లోపాల నుండి ఆ ఎదుటి వ్యక్తి తప్పింపబడాలని కోరుకుంటామో అదే లోపాలు మనలో ఉంటే మనం కూడా సరి చేయబడతాం. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి సువార్తను ప్రకటించమని మరి చెబుతూ ఉంటారు తరచుగా దైవ సేవకులందరూ. ఎందుకు? సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎదుటివాని రక్షణలోకి నడిపించడమే కాదు, నీ రక్షణ ఆనందము నీలో నుండి వెళ్ళిపోకుండా నీవు నిన్ను కాపాడుకున్న వానివైతావు. కాబట్టి నిత్యము 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 మనము సంపూర్ణముగా సాగిపోతూ ఉండాలి. మనము అసంపూర్ణులమే, కానీ మన ఆలోచనలు సంపూర్ణంగా ఉండాలి. మన తలంపులు మన సంపూర్ణంగా ఉండడానికి మనము ప్రయాసపడాలి. వ్యక్తిగతంగా మన కొరకు మనము ఏకాంతంగా ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను సంపూర్ణుని కావాలి. పౌలన్న నిలబెట్టాలని కోరుకున్నాడు కదా, నేను నిలబడతానని నీవు స్థిరంగా నమ్మగలగాలి పిల్లలు. దాని కొరకు కమిట్ అయిపోవాలి. దేని గురించి అంటే నేను సంపూర్ణుని కావడం గురించి. దీని కొరకు నువ్వు సంపూర్ణుని అయ్యే క్రమములో నీ జీవితంలో అనేకమైన అవకతవకలను దుష్టుడైన అపవాది సృష్టిస్తాడు. ఆ సృష్టించినప్పుడు నీవేమాత్రము నీ గురిని, నీ డెస్టినేషన్ చేంజ్ చేసుకోవద్దు పిల్లలు. చాలా మంది ఏం చేస్తున్నారంటే సంపూర్ణ సిద్ధిలోనికి నడుచుతున్న క్రమంలో, సాగిపోతున్న క్రమంలో చాలా మంది నడకను మధ్యలోనే ఆపివేస్తూ ఉన్నారు. ఎందుకు ఆపేస్తున్నారు అంటే, వారికి జీవితంలో కొన్ని ఆశలు వారిని తప్పుదోవ పట్టిస్తే, కొన్ని శోధనలు తప్పిదోవ పట్టించాయి. దేవుని గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. దయచేసి చూడండి, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనమును. ఇతడు మీ కొరకును లవోదికీయ వారి కొరకును హియేరా వారి పోలే వారి కొరకును బహు ప్రయాసపడిన వాడై ఉన్నాడు. ఇతడును గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. లూకా అను ప్రియుడైన వైద్యుడు దేమా మీకు వందనములు చెప్పుచున్నారు అన్నాడు. ఇప్పుడు దేమా ఇక్కడనేమో వందనములు చెప్పుచున్నాడు, కానీ ఒకానొక టైం వచ్చినప్పుడు దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాను అన్నాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములో చూసినట్లయితే 2వ తిమోతి 4:10 దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోని, అంటే సంపూర్ణ స్థితిలో వీరు సాగిపోతున్న క్రమములో మధ్యలో బ్రేకప్ అయినారు. ఎందుకు? ఇహలోకమును స్నేహించాడు. కొంతమంది ఏమో శోధనకు తీవ్రతకు తట్టుకోలేక దేవుణ్ణి విడిచిపెట్టిన వారు ఉన్నారు. హల్లెలూయా. అననీయ సప్పీరా వారు ఏం చేశారు? మంచి వ్యక్తులే, కానీ దేవునికి ఇచ్చుట విషయంలో పర్వాలేదులే, పేతురని ఏం చూస్తాడు తెలుస్తుందా ఏమనుకుంటారు. ప్రభునందు ప్రియులారా, వెంటనే ప్రభు యొక్క ఉగ్రత వారి మీద దిగి వచ్చింది. అదేవిధంగా లోతు కూడా చూస్తాం, ఉప్పు స్తంభం అయిపోయాడు. ఎందుకు? ప్రభునందు ప్రియులారా, దేవునికి ఇవ్వాల్సిన స్థానమును ఇవ్వకుండా ఎప్పుడైతే మనము వెనుక తీస్తామో అప్పుడు లోకములో కలిసిపోయే ప్రమాదం ఏర్పడుతుంది పిల్లలు. ఆ లోకములో కలిసిపోయిన వ్యక్తులు కొంతమంది అయితే దేవుని దగ్గరికి రాలేకుండా దూరముగా ఉంటున్న వారు మరికొందరు. హల్లెలూయా. సంపూర్ణ స్థితిలోనికి నడిచిపోవాలంటే ఆషమాషి వ్యవహారము కాదు. ప్రతిదాన్ని నువ్వు తట్టుకోగలగాలి, ప్రతిదాన్ని నీవు పాజిటివ్గా తీసుకోగలగాలి, ప్రతి సిచ్యువేషన్లో నీవు నిలబడగలగాలి, ప్రతి శోధనను జయించిన వాడవుగా నువ్వు నిలబడగలగాలి. ఎఫెసీ పత్రికల 6వ అధ్యాయంలో ఏమంటాడు? మీరు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు అన్నాడు. అంటే సమస్తమును నెరవేర్చిన వారమై నిలువబడాలి అంటే మనము చాలా ప్రయాసపడాలి, చాలా పోరాటము చేయాలి. కాబట్టి మనము సంపూర్ణ స్థితిలోనికి సాగుతూ ఇతరులు సంపూర్ణ స్థితిలోనికి రావాలని మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనను వింటాడు. మన ప్రయాసను దేవుడు లక్ష్య పెడతాడు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అన్నాడు. కాబట్టి ఈ లోకములో రక్షణ పొందిన ప్రతి విశ్వాసి
సంపూర్ణుడు కావాలంటే ఆదిమ అపోస్తులకు దేవుడు అప్పగించిన ఆ ఏక బోధలోనికి రావాలి. హల్లెలూయా. ఏమన్నాడు? ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు? దేవుని గూర్చిన జ్ఞానము విషయంలో మీరు ఏకత్వము పొందాలన్నాడు. అంటే ఇప్పుడు ఉన్నది పరిస్థితి ఏంటి? భిన్నత్వం ఉన్నది. ఈ భిన్నత్వం అంతా తొలగిపోయి ఏకత్వము రావాలి. ఆ విధంగా ఒకటే చెప్పిండా? మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని జ్ఞానము విషయంలోను ఏకత్వము పొంది అన్నాడు. అంటే విశ్వాస విషయంలో కూడా విభిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఆ విభిన్నమైన పరిస్థితుల నుండి మీరు ఏకత్వంలోనికి రావాలి. దేవుని కుమారుని గురించిన జ్ఞానము విషయంలో కూడా మీరు ఏకత్వము పొందాలి. అప్పుడు ఆ తర్వాత ఏం జరుగుతుంది ప్రక్రియ అంటే సంపూర్ణ పురుషులము అవడానికి అవకాశము ఏర్పడుతుంది. ద్వారము తెరవబడుతుంది. అప్పటి వరకు అసంపూర్ణులమే. ఎంత ప్రయాసపడినా దేవుని కలిగిన సంపూర్ణత మనం పొందుకోలేము. దేవునికి కలిగిన సంపూర్ణత మనం పొందుకోవాలంటే ఆనాడు పౌలు భక్తుడు ఏ విధంగానైతే తనను తాను నష్టపరుచుకున్నాడు, ఏవేవి లాభకరమో అవన్నిటినీ నష్టముగా ఎంచుకున్నాడు. అదేవిధంగా ఇంకేమన్నాడు? వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడ్డాడు. తర్వాత గురి వద్దకే పరిగెత్తుచున్నానన్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానన్నాడు. ఆ ప్రక్రియలు మనలో కార్యసాధకం జరుగుతూ ఉండాలి, కార్యసాధకం అవుతూ ఉండాలి. అప్పుడే పౌలను లాగా మనం కూడా ఒక టైం వచ్చినప్పుడు మనం కూడా సంపూర్ణము కాగలుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్యను పోలి నడుచుకొని చిన్న ప్రకారం అన్నాడు కదా. యేసయ్య అసంపూర్ణుడా సంపూర్ణుడా? సంపూర్ణుడు. ఇప్పుడు పౌలన్న యేసయ్య సంపూర్ణుడైతే పౌలన్న ఎవరు? సంపూర్ణుడు. ఇప్పుడు పౌలన్నను వెంబడిస్తున్న వారు కూడా సంపూర్ణులు అయ్యే అవకాశం ఉందా లేదా? ప్రభునందు ప్రియులారా, కాబట్టి మనం మన జీవితంలో మన గురి అక్కడ ఉంచుకున్నాలి. నేను రక్షింపబడ్డాను, నా దేవుని పోలికగా నేను మార్చబడాలి. అందుకొరకు నేను పోరాటం చేస్తాను, అందుకొరకు నేను ప్రయాసపడతాను. అనేక మంది సంపూర్ణులు కావడానికి ఆనాడు ఎపఫ్రా ఏ విధంగానైతే ప్రార్థనలో పోరాటం చేశాడో మనము కూడా ప్రార్థనలో పోరాటం చేయాలి. ఈ పోరాటం చేస్తున్నప్పుడు దుష్టుడైన అపవాది నీ మీద దృష్టి పెడతాడు. దృష్టి పెట్టి నిన్ను శోధనలకు గురి చేస్తాడు, నిన్ను వేదనలకు గురి చేస్తాడు, అనారోగ్యాలకు గురి చేస్తాడు, ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తాడు. ఆ గురి చేసినప్పుడు లేదంటే లోకానుసారముగా ఇహలోక మాలిన్యము వైపు నీ మనసును లగ్నము చేసేటట్టుగా చేస్తాడు. ఈ ప్రతి పరిస్థితిని నీవు ఏ విధంగా తీసుకోవాలి? ఈ ప్రతి పరిస్థితిని నువ్వు సంపూర్ణ సిద్ధిలోనికి నడవడానికి నువ్వు తీసుకోవాలి. హల్లెలూయా. వాడు ఏ గురి పెట్టినా కానీ ఆ గురి మీద మన లక్ష్యం ఉంచొద్దు. వాడు ఏ విధంగా శోధించినా, ఏ విధంగా మనల్ని నష్టపరిచినా మన గురి మాత్రము నేను సంపూర్ణుడు కావాలి, లోకములో ఉంటున్న రక్షణ పొందిన ప్రతి విశ్వాసి సంపూర్ణుడు కావాలన్న గురితో మనం ముందు సాగినట్లయితే ప్రభునందు ప్రియులారా, ఎపఫ్రాను దీవించిన దేవుడు, ఎపఫ్రాను గణపరిచిన దేవుడు మనల్ని కూడా గణపరుస్తాడు. హల్లెలూయా. కొలస్సీ సంఘం గురించి వాళ్ళు ఏమంటారు? ఈ పరిస్థితిని మీరు ఎక్కడ నేర్చుకున్నారు అంటే ఎపఫ్రా నుండి నేర్చుకున్నానన్నారు. హల్లెలూయా. ప్రతి సంఘములో కొందరు మీరు ఈ పరిస్థితి మీరు ఎక్కడ నేర్చుకున్నారంటే పలానా వ్యక్తిలో నుంచి నేర్చుకున్నామని చెప్పగలిగిన స్థితి మనలో ఉండాలి, మన వ్యక్తిత్వంలో ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఒక్క మాట ఆ మాట మరలా చదువుకుందాం. కొలస్సీ 1వ అధ్యాయము 7వ వచనం. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుడి వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటారు. హల్లెలూయా. ఎపఫ్రా వలన వీరు కొన్ని సంగతులు నేర్చుకున్నారట. ఏ సంగతులు అంటే క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసము, తర్వాత పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను, అంటే పరిశుద్ధులను ఏ విధంగా ప్రేమించాలి, క్రీస్తు యేసునందు ఎలా విశ్వాసము కలిగి ఉండాలి, ఇవన్నీ విషయాలు ఎపఫ్రా ద్వారా ఈ కొలస్సీ సంఘము నేర్చుకున్నారు పిల్ల. కాబట్టి మనము కూడా అలాంటి ఒక మాదిరికరమైన జీవితమును, ఎపఫ్రా లాంటి జీవితం మనం జీవించాలి. ఈ ఎపఫ్రా లాంటి జీవితమును జీవిస్తున్న క్రమంలో దేమాలుగా మారిపోవడానికి వీల్లేదు పిల్ల.
దేవుడు దేమాకు గొప్ప అవకాశం ఇచ్చాడు, పౌలు భక్తులతో కలిసి సేవ చేయడానికి గొప్ప అవకాశం ఇచ్చాడు. కానీ ఇహలోకమును స్నేహించాడట. అంటే లోక స్నేహము దేవునితో వైరమని దేమాకు తెలియదా? తెలుసు. అయినా కానీ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయానన్నాడు. ప్రభునందు ప్రియులారా, అంటే రక్షణ పొందిన ప్రతి విశ్వాసి సంపూర్ణుడు అవుతాడని గ్యారంటీ లేదు. కానీ ప్రయాసపడిన ప్రతి ఒక్కరు మాత్రం సంపూర్ణులు కాగలుగుతారు. హల్లెలూయా. సంపూర్ణుని కావాలన్న తలంపు, కోరిక ఎవరైతే కలిగి ప్రయాస పడుతుంటారో వారు తప్పకుండా ప్రయాసలు వ్యర్థము కావు పిల్లలు. ఏ కన్నీరైతే కారుస్తారో ఆ కన్నీరు వ్యర్థం కావు. మనము కన్నీరు కాద్దాం, మనం ప్రయాస పడదాం. మనము ప్రార్థనలు, ఉదయకాల ప్రార్థనలు ప్రారంభించినప్పటి నుండి వ్యక్తిగతంగా ప్రతి కుటుంబంలో కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలా మంది ఆ పరిస్థితులను చూసి వెనుకడుగేశారు. కానీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు పిల్లలు, అద్భుతాలు చేస్తున్నాడు. దుష్టుడైన అపవాది ప్రార్థనను ఆపడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేశాడు. కానీ ఏ ప్రయత్నంలో కూడా వాడు సఫలీకృతము కాలేకపోయాడు. హల్లెలూయా. వాణ్ణి జయించగలిగిన జీవితములను దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇంకా ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థనను అన్ని విధాలుగా వింటాడు పిల్లల. ఇప్పుడు దుష్టుడుకు ఏ తీవ్రతతో మన మీద దాడి చేస్తాడో అంతకంటే ఎక్కువైన తీవ్రతతో మనము ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మనము వాడిని ఢీకొట్టగలుగుతాం. వాడు మనల్ని ఢీకొడుతున్నాడు అన్నప్పుడు మనం ఇంకా వానికంటే ఒక అడుగు పైకి వేసి మన ప్రార్థన జీవితాన్ని కట్టుకోవాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆనాడు ఎపఫ్రా ప్రార్థనలో పోరాటం చేసినాడంటే ప్రార్థన చేయకుండా అనేకము అడ్డుపడ్డాయని అర్థం. ప్రార్థన చేయకుండా ఉండడానికి అనేక విధాలుగా శోధింపబడ్డానని అర్థం. ప్రార్థనలో పోరాటం ఎందుకు చేసినావు ఎపఫ్రా నన్ను అడిగితే, నాకు అనేక విధాలుగా దుష్టుడైన అపవాది శోధించాడని చెబుతాడు. నన్ను అనేక విధాలుగా వాడు పడగొట్టాలని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఒకడు పడిపోయాడు కూడా దేమనటోడు. కానీ నేను పడలేకపోయాను, ఎందుకంటే నేను పోరాటం చేశాను. హల్లెలూయా. ఎవరైతే పోరాటం చేస్తారో వారే నిలబడగలుగుతారు పిల్లలు. ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో పోరాటం చేయని వాడు నిలబడలేడు. ప్రయాసపడనోడు దేవుని ముందుకు తలెత్తుకొని వెళ్ళలేడు. కాబట్టి మనము ప్రయాసపడదాం, పోరాటం చేద్దాం. ఎపఫ్రా లాగా మనల్ని గురించి కూడా కొంతమంది సాక్ష్యం ఇచ్చే విధంగా మన జీవితాలను కట్టుకుందాం. ఇప్పుడు కొలసి సంఘము చెబుతుంది, కొలసి సంఘము, మీరు ఈ ఆలోచనలు ఎవరెవరి నుంచి నేర్చుకున్నారంటే మీలో ఒకడైన ఎపఫ్రా నుంచి మీరు నేర్చుకున్నారు కదా అని అంటున్నారు. అలా నిన్ను గురించి నన్ను గురించి దేవుడు చెప్పగలిగితే మనం ఎంత ధన్యులమవుతామండి. ఆ ధన్యతను మనం సంతరించుకోవాలి. ఆ ధన్యత కొరకు మనము పోరాటం చేయాలి. ప్రభువా, నన్ను ఒక మాదిరికరంగా నిలబెట్టండి, నన్ను ఒక వెలుగు దివిటిగా నన్ను తయారు చేయండి ఈ చీకటి లోకంలో అని మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో తప్పకుండా మనము సంపూర్ణులమవుతాం. మన ద్వారా అనేకులు సంపూర్ణులు కావడానికి మనం ఒక దారిని వేసిన వారం అవుతాం. ఒక వారధిగా మనం నిలబడతాము. దేవుడు అటువంటి కృప మనందరికి అనుగ్రహించి నడిపించి మహిమనందునుగాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. దైవమా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నీవు ప్రయాసపడడానికి మీరు సహాయం చేయండి. నీవు పోరాటం చేయడానికి మీరు కృప చూపండి. ఓ నాయన, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నీ సంఘము సంపూర్ణ స్థితిలోనికి వచ్చినట్లుగా, నీ సంఘములో కుదురుబాట్లు జరుగునట్లుగా, నీ సంఘములో అక్రమాలు కొట్టివేయబడినట్లుగా, నీ సంఘములో ప్రభువా నా తండ్రి దుష్టుడు కలగజేసిన ప్రభువా ప్రతి నా తండ్రి పరిస్థితి తొలగిపోవున్నట్లుగా, నా ప్రభు దుష్టుడు కలగజేసిన ప్రభువా నా తండ్రి అసత్య బోధలు తొలగిపోవున్నట్లుగా నేను ప్రయాసపడడానికి సహాయం చేయండి. నేను పోరాటం చేయడానికి సహాయం చేయండి. నేను నీ కొరకు కనిపెట్టడానికి సహాయం చేయండి. ఓ నాయన, నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఓ నాయన, గురి కలిగిన జీవితం నాకు కావాలి ప్రభువా. నాయన ప్రభు, నన్ను నేను పానార్పణముగా సమర్పించుకున్న జీవితం నాకు కావాలి. ఓ నాయన, నీకు వందనాలు. నేను సంపూర్ణుని కావాలి, అనేకులు నా ద్వారా సంపూర్ణులు కావాలి, నేను సంపూర్ణుని కావాలి. నాయ ప్రభు, నీ సంఘము సంపూర్ణతలోనికి నడవాలి. దాని కొరకు నా జీవితంను అంకితం చేసుకొని నడవడానికి సహాయం చేయండి. పోరాటం చేయడానికి సహాయం చేయండి ప్రభు. కార్యాభివృద్ధి అందు నిత్యము ఆసక్తి పరుడనుగా నన్ను చేయండి.
హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. అద్భుతకరుడా నీకు వందనాలు, స్తోత్రములు. అందరము ప్రార్థన చేద్దాం పిల్లరా. ప్రభువా నాకు నా తండ్రి ఎపఫ్రా లాంటి వ్యక్తిత్వము, ఎపఫ్రా లాంటి ప్రార్థన జీవితం నాకు కావాలి ప్రభువా. అతను ఏ విధంగానైతే ప్రార్థనలో పోరాటం చేశాడో, పౌలన్న ఏ విధంగానైతే ప్రార్థన పోరాటం చేశాడో, నా ప్రభు అతను ఏ విధంగానైతే ప్రయాసపడ్డాడో అలాంటి వ్యక్తిత్వం నాకు కావాలి, అలాంటి జీవితం నాకు కావాలి. శోధనలకు జడి అని జీవితం నాకు కావాలి, దుష్టుని ఎదిరించే జీవితం నాకు కావాలి, దుష్టుని కోటలను కూర్చే జీవితం నాకు కావాలి. ఓ నాయన నీకు వందనాలు. వాడు కలుగ చేస్తున్న సకల విధములను ప్రభువ, చీకట్లను ప్రభు నా తండ్రి తొలగించే జీవితం నాకు కావాలి. ఓ కన్న తండ్రి నీకు వందనాలు. వానికి ప్రభు నా తండ్రి తావివ్వని జీవితం నాకు కావాలి. ఇహలోక మాలిన్యంను అంటించుకుని జీవితం నాకు కావాలి. వాడు కలుగ చేస్తున్న ప్రతి పరిస్థితిని ప్రభువ, నాయ ప్రభు నా తండ్రి, నా ప్రభు తప్పించుకునే జీవితం నాకు కావాలి. ఓ నాయన నీకు వందనాలు, 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 వందనాలు ప్రభువ. వానితో నేను మమేకం అవ్వడానికి నా తండ్రి అవకాశమే లేని జీవితం నాకు కావాలి ప్రభువ. వానితో నా తండ్రి నేను కలిసి ఉండడానికి వీల్లేదు ప్రభువ. నా ప్రభు వానికి వేరే నేను జీవించాలి. అనేకులను వాని నుండి వేరు చేసే జీవితం నాకు కావాలి ప్రభువ. ఓ నాయన నీకు వందనాలు, 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 వందనాలు ప్రభువ. నాయ ప్రభు దుర్బోధలను ప్రభు నా తండ్రి, నా ప్రభు పెగిలించే జీవితం నాకు కావాలి. వాడు నా తండ్రి నెలకొల్పిన ప్రభు నా తండ్రి సకల విధములైన ప్రభువ, నా ప్రభు నా తండ్రి నాయన విధికి వ్యతిరేకమైన పరిస్థితులను ప్రభువ నా ద్వారా నా తండ్రి సంఘంలో నుండి తొలగిపోవాలి. అలాంటి మాదిరికరమైన జీవితం నాకు ఇవ్వండి. అలాంటి మాదిరికరమైన జీవితం కొరకు నేను పోరాటం చేయడానికి సహాయం చేయండి. నేను ప్రయాసపడడానికి సహాయం చేయండి. ఓ నాయన నీకు వందనాలు, స్తోత్రములు. ఆనాడు ఎపఫ్రోదితు ప్రభువ నాయన సంఘ క్షేమం కొరకు తన ప్రాణమును నేను లక్ష్య పెట్టక నా ప్రభు నా తండ్రి ఏ విధంగా పోరాటం చేశాడో అలాంటి వ్యక్తిత్వం నాకు కావాలి. అలాంటి జీవితం నాకు కావాలి. పౌలును పోలిన జీవితం నాకు కావాలి. దావీదులాగా నీ ఉద్దేశంలో సఫలీకృతం చేసే జీవితం నాకు కావాలి. నీకు విధేయుడైన ప్రభు నా తండ్రి అబ్రహాము లాంటి జీవితం నాకు కావాలి ప్రభువ. మీరు నన్ను వాడుకోనండి. నేను ప్రభు నా తండ్రి ఉన్న స్థితిలోనే ఉండడానికి వీల్లేదు. కాలానుకూలంగా నేను ఎదగాలి ప్రభువ. కాలమును బట్టి చూస్తే నేను బోధకునిగా ఉండాల్సిన స్థితిలో ఉంటుండగా ప్రభు నా తండ్రి ఇంకా పాలు తాగే స్థితిలో నేను ఉంటుండగా దయతో ఒకసారి క్షమించండి నా ప్రభు. నేను ఎదుగుదలను నాలో నిరంతరము కలుగునట్లుగా ప్రభు మీరే సహాయం చేయండి. మీరు నా తల్లి కృప చూపండి. మీరు దయపాలించండి కన్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. అలాగున ప్రార్థన చేస్తుండగా మన మధ్యలో మన తమ్ముడు ప్రేమ్ సాగర్ తమ్ముడు ప్రార్థన చేస్తాడు. మనమందరము ఏకీభవిద్దాం పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.